హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఇక ఇప్పుడు మనము బ్రహ్మ ముహూర్తం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చాలా యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం గురించి చెబుతూ వస్తున్నారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఆచరించి చేయాల్సిన పనులు ఆ సమయంలో పూర్తి చేస్తే అనుకున్నవి అన్నీ జరుగుతాయని చెప్పేసి చెబుతూ ఉన్నారు గురువులు. అది నిజమేనా? ఎస్, అది నిజమే. ఉదయం 4 గంటల సమయంలో లేచి మనము గనుక స్నానం ఆచరించి ఇంట్లో దీపారాధన చేసుకొని ధ్యానం చేస్తే చాలా శుభం. ఇది వాస్తవానికి జరుగుతూ ఉంది కూడా. ఆ సమయంలో మెడిటేషన్, ధ్యానం చేయడం వలన మనకి విశ్వానికి ఒక కనెక్ట్ ఏర్పడుతుంది. అది నిజమే. గురువులు చెబుతుంది కూడా నిజమే. నేను కూడా ఓ రోజు వీరు చెబుతుంది నిజమేనా అని చెప్పి నేను ఒకసారి పరీక్షించుకున్నాను నన్ను నేనే. అది నిజమేనని నాకు అనిపిస్తుంది. ఉదయం 4 గంటల సమయంలో లేచి నేను ధ్యానం చేశాను. ఆ సందర్భంలో నేను ధ్యానం చేసేటప్పుడు కొన్ని నాకు కావలసిన అవసరాలు తీర్చమని కోరుకున్నాను. ఆ సందర్భంలో అవి నిజంగానే నెరవేరాయి. ధర్మబద్ధమైన కోరికలు వాస్తవానికి నెరవేరుతాయి. అవి నిజమే. ఎట్టి పరిస్థితుల్లో కానీ మనము అధర్మబద్ధంగా కోరుకోకూడదు. అలా కోరుకుంటే అది నష్టమే జరుగుతుంది. ధర్మానికి అనుకూలంగా కోరుకునే కోరికలు ఖచ్చితంగా 100% నెరవేరుతాయి. ఎట్టి పరిస్థితుల్లో అధర్మంగా మాత్రము కోరుకోకూడదు సుమా.